హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మనం మీ thumbnail లో చూసినట్లుగానే మనకు అతి తక్కువలో ఇండియాలో బీకెట్ ఫీజుతో మనకి ఎంత తక్కువలో అయిపోతుందంటే ఓన్లీ 7.5 to 7.7 అనమాట. సో 7,50,000 ఆర్ 7,70,000 ఆర్ అంతే అండి, ఈ రేంజ్లోనే ఉంటుందన్నమాట. అదేదో కాదు, మనకి ఆల్రెడీ thumbnail లో మెన్షన్ చేసినాము. సో కేరళ స్టేట్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా మనకి మినిమం 12 to 13 lakhs per annum అయితే ఉంటుంది బీకెట్కి. బట్ ఇది ఒక్క స్టేట్కి మాత్రమే 7.7 వరకు ఉంటుందన్నమాట, అంతే. సో మీకు దీనికి తగ్గట్టుగానే కట్ ఆఫ్స్ కూడా ఉంటాయండి. ఇంత తక్కువలో వస్తుంది, అందరూ అప్లై చేసుకుంటే చేసుకోరు. ఆబ్వియస్గా మన వరకు తెలిసిందంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా తెలుస్తుంది, అందరూ అప్లై చేసుకుంటారు. బట్ ఎవరైతే ఎక్కువ కొంచెం మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు బయట ఎక్కడో ఎక్కువ మనీ పే చేసేకండి, దీన్ని కూడా ట్రై చేయండి. సో వస్తే మీకు హాఫ్ అమౌంట్ తగ్గినట్లే కదా నియర్లీ. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఓసీ వాళ్ళు, జనరల్ కానీ ఎవరైనా సరే ఒక తక్కువ మార్క్స్లో పోయిందని దీనికి కూడా అప్లై చేసుకోండి. మెయిన్ ఓసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జస్ట్లో ఎడ్జ్లో ఉన్న వాళ్ళు మార్క్స్ పోతుందని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మీరు చాలా ఈజీ అండి, మీకు అన్ని మార్క్స్ వచ్చాయి. కేరళలో కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది, లైక్ 570, 565, 580, 590 అలా వచ్చిన ఓసీ వాళ్ళు కొంచెం ఎడ్జెస్లో ఉంటారు, 560 కానీ సంథింగ్. బట్ ఇదేంటంటే మీరు ఒకసారి యూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒకసారి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమి ఇచ్చాడు, ఫీ స్ట్రక్చర్ ఎంత అనేది. సో దీన్ని అయితే మీరు యూస్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, మనమైతే ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అది నీట్కి సంబంధించి అండ్ అలాగే వెబ్సైట్కి సంబంధించి, టీఎస్ వెబ్సైట్కి సంబంధించి అన్నిటికీను. అండ్ అట్ ద సేమ్ టైం అబ్రాడ్ గైడెన్స్ కూడా మేము ఇస్తామన్నమాట. లైక్ దాని మీద కూడా వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో చేస్తాము. అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మీరు క్వైరీస్ కూడా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అబ్రాడ్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఫ్రీ మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యి దాన్ని అయితే వర్త్ఫుల్గా యూస్ చేసుకోండి, చాలా వర్త్ఫుల్ అది. అండ్ లేట్స్ కూడా మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ చూడొచ్చు మనకి 21, యాక్చువల్లీ నేను ఇవాళ రికార్డ్ చేస్తాను 22, అండ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో మీరు ఒకసారి డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి, నేను చెప్పడం టైం వేస్టే, ఎందుకంటే మీకు ఆల్రెడీ చదివితే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకి దీనికి రిజిస్ట్రేషన్ ఫీ 5,000 ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలౌట్ అయింది అనుకుందాం సీటు. సో అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫీ సంగతి ఏంటి అంటే, మీరు రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఫీ అనేది మీకు సీట్ అలౌట్ అయిపోతే మీ కాషన్ డిపాజిట్ కింద మీకు అలౌట్ అయిన కాలేజ్లో ఇవి పడిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. సో మీకు ప్రాబ్లం లేదు అలౌట్ అయితే. అలౌట్ అవ్వకపోతే ఏంటి అంటే మీకు రీఫండ్ అయిపోతాయి, సింపుల్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఒకసారి చూసుకోవచ్చు, మీరు ఇన్ కేస్ కనుక రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు, అలౌట్ అయింది, కానీ మీరు జాయిన్ అవ్వలేదు, లేదా మీరు క్విట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇవి రావు. ఎల్టీ పరిస్థితుల్లో మీకైతే రీఫండ్ అవ్వవు. ఒక పెనాల్టీ రూపంలో ఈ 5,000 మనీ అయితే కట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, 5,000 అంటే బెస్టే నన్ను అడిగితే. సో అప్లై అయితే చేయండి, మీకు రాకపోతే వస్తుంది కదా, ఇందులోకి వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇది 7.7 lakhstోనే అయిపోతుంది అనమాట. 7,70,000 చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఇవే ఫీజు చెప్తున్నాను, ఇది ఎక్స్క్లూడ్ చేయండి పైవి. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఫీజ్ ఇన్ మెడికల్ కాలేజెస్. సో కేఎంసీ టీకే చూసుకోవచ్చు, 7,68,000 అనమాట. సో ఇంతకంటే తక్కువగా ఇండియాలో చెప్తున్నాను. సో చాలా బెస్ట్ ఇది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసుకోండి ఒకసారి. 7,77,000 అమలా చూసుకోండి, 7 lakh, అన్నీ ఇంతే ఉంటాయండి. ఈ లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, మన ఫ్రీ మెంటర్షిప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, వాటిలోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ చెక్ చేసుకోవచ్చు, మలబార్ మెడికల్ కాలేజ్లో కూడా సేమ్ మీరు చూస్తున్నారు కదా, 8 lakhs కంటే తక్కువ లేదు. ఒకటే ఒక కాలేజ్ ఉందండి, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్, మెప్పడి వయానంలో ఒకటి ఉంది. సో ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్క్లూడ్ అయింది, 8.5. అది కూడా మీరు పోల్చుకుంటే 13-14 lakhsతో పోలిస్తే బెస్టే ఇది. సో ఒకసారి చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సో ఇది మ్యాక్సిమం ఫీజు అనమాట మీకు ఉండేది. ఇంక 8.4 lakh. ఇంక మీరు చూడొచ్చు, క్లియర్ కట్టే మీకు అర్థమవుతుంటుంది. సో ఛాన్స్ ఉంటే యూస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, నేను కట్ ఆఫ్ ఎంత ఉండాలో అనేది కూడా చెప్తాను ఇప్పుడు. ఎవరైతే అలౌట్ అయి ఉంటారో ఎంబీబీఎస్కి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్లో, సో వాళ్ళు బీకెట్ వాళ్ళు అయితే 1 lakh పే చేయాలి మీరు. అదే ఎన్ఆర్ఐ కోట అయితే మాత్రం 5 lakhs పే చేయాలి. జస్ట్ కమిషనర్ ఆఫ్ ఎంట్రన్స్ కమిషన్ ఎగ్జామినేషన్స్, లైక్ కౌన్సిలింగ్ కమిటీ అది. సో దానికైతే మీరు పే చేయాల్సి ఉంటుంది, అవి మీకు రీఫండ్ ఎట్టి పరిస్థితులు అవ్వవు. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఇక్కడ నేను మీకు ఎన్ఆర్ఐకి ఫీజు చెప్పలేదు. సో కామన్ ఇది చెక్ చేసుకోవచ్చు, 20,86,000 ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా డెంటల్ కాలేజ్లో జాయిన్ అయితే వాళ్ళకి మాత్రం 1 lakh కట్టాల్సి ఉంటుంది అనమాట. అదే ఇద్దరు బోత్ స్టూడెంట్స్, లైక్ బీకెట్ అయినా ఎన్ఆర్ఐ కోట అయినా 1 lakh అయితే మీరు పే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, దోస్ హూ క్యాండిడేట్స్, మీరు గవర్నమెంట్లో వస్తే మీకు గవర్నమెంట్ ఫీ నార్మల్గా కట్టేయాలి. సో ఏదైతే ఉందో ఇది ఫుల్ అమౌంట్ అనేది అప్పుడు మీరు కట్టేయాలి. సో చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ చూడండి, కట్ ఆఫ్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మీరు కనుక ఈ రేంజ్లో ఇక్కడ ఉంటే, లాస్ట్ ఇయర్ 553 దగ్గర అయింది. సో మనం ఇప్పుడు ఒక 30 marks పెంచేద్దాం, ఆర్ 20 marks పెంచేద్దాం. సో 570 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు 539 ఉంది, ఇప్పుడు మళ్ళీ పెంచేసుకోండి. సో 555 వరకు ఉంది. సో ఈ ఎడ్జ్ మార్క్స్లో ఎవరైనా ఓసీ వాళ్ళు ఉంటే, మెయిన్గా నేను ఎందుకు జనరల్ చెప్తున్నానంటే, ఈ ఇయర్ చాలామందికి జనరల్ స్టూడెంట్స్కి 550+ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 580 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 570 వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెకండ్లో ఉంటున్నారు కానీ ఎప్పుడైనా కానీ. సో మన రిజర్వేషన్స్ అవన్నీ పక్కన పెడితే, సో వాళ్ళకంటూ కొంచెం హై మార్క్సే
అవి. సో అంత ఈజీ కూడా కాదు ఎవరికైనా 550+ తెచ్చుకోవడం. సో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ బీక్యాట్ అంటే మనకు 13 lakhs అవుద్ది. చాలామంది ఎర్న్ చేసే అంతా చేయలేకపో ఉండొచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రేంజ్లో మీరు ఉంటే తప్పకుండా దీనికైతే ట్రై చేయండి. నేను ఇప్పుడు ప్రైవేట్ లిస్ట్ కూడా మీకు చెప్తాను ఎలా పెట్టుకోవాలని. సో ఇక్కడ చూసుకోవచ్చు. కేరళ ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసరికి మీరు చూసుకోండి. జూబ్లీ ఒకటి, అమలా ఒకటి, పుష్పగిరి ఒకటి, బిలీవర్స్, మెస్ మెడికల్, శ్రీ గోకులం ఒకటి, డాక్టర్ సోమర్వెల్ మెమోరియల్ ఒకటి, కేఎం సిటీ ఒకటి, మలబార్ ఒకటి. నెక్స్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెన్కోర్, అల్జమర్ మెడికల్, మౌంట్ జాయిన్ మెడికల్ చూసుకోవచ్చు. పీకే దాస్, డాక్టర్ మూపెన్స్, శ్రీ ఉత్తరాంధ్ర తిరునల, అజీజియా. సో ఇవన్నమాట. ఓవరాల్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఫ్రీ మెంటర్షిప్ని యూస్ చేసుకొని అడగండి. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఏ ఉన్నా మీ డౌట్స్ అన్ని క్లియర్ కట్గా అడిగేసుకోండి. ఇద్దరు వాళ్ళు కేరళ అని చెప్తారు, వాళ్ళు ఇంగ్లీష్ అయినా ట్రై చేసుకోండి. సో డేట్ ఆఫ్ పబ్లిష్ ఇది. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఓవరాల్గా. సో దీన్ని అయితే యూస్ చేసుకోండి. మీరు అందరూ ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మీ యొక్క ఒపీనియన్ ప్రకారం చేసుకోండి. సో మా ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక చిన్న బూస్ట్ అండ్ సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.